ఏంటిది? పంచ అంటే 5 అంగములు కలిగినటువంటివి. మనకి ఎట్లనైతే శరీరం అంటే ముక్కు, చెవులు, కళ్ళు, నోరు, చేతులు, కాళ్ళు, పొట్ట, నడుము భాగం, మెడకాయ, తలకాయ ఇవన్నీ ఎట్లనైతే ఉన్నాయో పంచాంగం అంటే కూడా 5 అంగములు కలిగి ఉంటుందని దాన్ని పంచాంగం అంటారు. ఈ 5 అంగములు ఏంటి అయ్యా? మీకు తెలిసినవి బహుశా 2 తెలుసుంటాయి. ఒకటేమో వారము, 2 ఎక్కువ తెలిస్తే తిథి, ఇంకా కొద్దిగా పైకి పోతే నక్షత్రం కూడా తెలుస్తుందని అనుకున్నాం. అయితే మనకు క్యాలెండర్లో అయితే క్యాలెండర్లో 2-3 ఇస్తాడు వాడు. తిథి, వారము, నక్షత్రం 3 ఉంటాయి. యోగము, కరణం 7. ఎందుకంటే వాడికి స్థలాభావం వల్ల 7. పంచాంగం అంటే ఈ 12 నెలలకు సంబంధించిన 12 కమాలు, 12 కమాలలో ఒక్కొక్క కమల 30 రోజులు రావాలి. 30 కాలాలు, 30 డబ్బాలు కొడితే ఇవన్నీ కొట్టిన తర్వాత వర్గం రావాలి, రావుకాలం రావాలి. ఇవన్నీ రావాలి అంటే వాడు తిథి, వారము, నక్షత్రం మాత్రమే వేస్తున్నాడు. ఇంకా ఇవి కాక 2 ఉంటాయా? యోగము, కరణం అనేవి 2 కూడా ఉన్నాయి. సర్వసామాన్యంగా నీ ఘాతవారం ఏంటయ్యా అని అడిగినాం అనుకోండి, నా పేరు రత్నాకర్ శర్మ, నాకు బేస్తవారం ఘాతవారం పేరును బట్టి, అథవా పూర్వాషాఢ నక్షత్రం ఒకవేళ జన్మ నక్షత్రం తీసుకుంటే నక్షత్రాన్ని బట్టి, జన్మ నక్షత్రాన్ని బట్టి శుక్రవారం ఘాతవారం ధనుసు రాశికి. ఈ ప్రతి వాళ్ళకు ఘాతవారం మాత్రమే తెలుసు. ప్రతి వాడికి 5 ఉంటాయి: ఘాతవారము, ఘాత తిథి, ఘాత నక్షత్రము, ఘాత యోగము, ఘాతకరణం. ఈ 5 ఉంటాయి. మరి 5 అయ్యగారు పంచాంగం మీరు రాసేటప్పుడు ఆ జన్మపత్రిక రాసేటప్పుడు ఈ 5 రాయలేదు కదా అంటే, కలియుగంలో మిగతా 4 పక్కకు పెట్టారు. అంటే ఈ 5 ముందర పెట్టుకొని పోతే 6 వారాలు 7 వారాల్లో ఆది నుంచి శనివారం వరకు వాడికి ఉన్నాడు ఘాత యోగం, ఉన్నాడు ఘాతకరణం, ఉన్నాడు ఘాత నక్షత్రం, ఉన్నాడు ఘాతవారం, ఉన్నాడు ఘాత తిథి వచ్చినప్పుడు ఎవడే పనిచేయడానికి అవకాశం ఉంది. అందుకోసమని ఈ 7 6 పక్కకు పెట్టి, 5 4 పక్కకు పెట్టి ఒక్క వారాన్ని తీసుకున్నారు ఘాతవారం. అది మరి ఘాతవారం అన్నిటికీ పనికిరాదా అంటే, ఘాతవారం నాడు పనికి వచ్చేవి కూడా కొన్ని ఉన్నాయి. ఇందులో బాగా గుర్తుపెట్టుకోవాలి, అందరికీ తెలిసి ఉండాలి. ఇది ఘాతవారం నాడు పెళ్లి బాగా మంచిది, బ్రహ్మాండంగా పెళ్లి చేసుకోవచ్చు. ఘాతవారం నాడు ఎవరైనా పెళ్లి పెట్టిండు అనుకోండి, అయ్యారు బహుశా రాజన్నో, రామన్నో, రంగయ్యో పెళ్లి పెట్టిండు అనుకోండి, బేస్తవారం ఘాతవారం బేస్తవారం పెళ్లి పెట్టింది అనుకోండి, ఇది పట్టుకొని పోయి మామూలుగా బేస్తవారం ఘాతవారం ఎట్లా పెడతారు ఆ పెళ్లి అని ఇంకో అయ్యగారి దగ్గరికి పోయి తీసుకుపోయి ముందర పెడితే, అరే నాయన ఘాతవారం నాడు పెళ్లి మంచిది రా అని చెప్తాడు ఆయన. అందుకోసమే పెళ్లి ఘాతవారం నాడు చాలా మంచిది. మన అయ్యగారు పెళ్లి మంచిదే కానీ గృహప్రవేశం కూడా చేసుకోవచ్చు కదా, పనికి రాదు. అట్లానే హస్తానక్షత్రం ఉందనుకోండి, హస్తానక్షత్రం పెళ్లికి మంచిదే, ఉపనయనానికి మంచిదే, గృహారంభానికి కూడా మంచిదే. కానీ గృహప్రవేశం మనకి రాదు. ఎందుకు మనకి రాదు? హస్తానక్షత్రాన్ని నాడు ఎవడైతే గృహప్రవేశం చేసుకుంటాడో, హస్తమి పరాస్తం కదా అని శాస్త్రం. ఆనాడు గృహప్రవేశం చేసుకుంటే ఇక వీడి చేతిలో ఉండదు ఇల్లు, ఇంకోటి చేతికి పోతుంది అని శాస్త్రం. మనకు వచ్చేటువంటి చెడ్డ స్వప్నాలన్నింటినీ కూడా తొలగిస్తుంది పంచాంగం. గంగాస్థాన విశేష పుణ్యఫలం. గంగా స్నానం చేస్తే ఎంతైతే పుణ్యం వస్తుందో, గంగా స్నానం చేసినటువంటి పుణ్యాన్ని పంచాంగ శ్రవణం వల్ల మనం సంపాదించుకోవచ్చు. అయ్యగారు ఇవాళ పంచాంగ శ్రవణం చేసినాం కదా, రేపటి నుంచి 7 దాకా మళ్ళీ గంగా స్నానం చేయాల్సిన అవసరం లేదు కదా అని అనుకుంటూ ఉంటాం. అట్లా కాదు, ఎప్పటికప్పుడు పాపం చేస్తూనే ఉంటాం. పాపం చేయని వాడు ఎవరు ఉండదు. ఇక్కడ నుంచి బయట కాలం ఎట్లా అంటే పాపం చేసినట్టు ఎప్పటికప్పుడు పాపం చేస్తూ ఉంటాం కనుక తప్పకుండా మనం ఇది విన్నా, మళ్ళీ పంచాంగ శ్రవణాన్ని చూసినా తప్పకుండా గంగా స్నానం కూడా చెయ్యాలి. ఉత్తమం శుభకరం. ఆయుస్సును ఉద్రంజింపజేస్తుంది. అయ్యగారు పంచాంగం వింటే ఆయుష్ ఎట్లా ఉద్రంజుతున్నాయా అని అంటారేమో. ప్రతి వాడు 27 నక్షత్రాలలో ఏదో ఒక నక్షత్రంలో పుడతాడు. ఇవి కాకుండా ఇక్కడ పుట్టడానికి వీల్లేదు. అట్లానే ఏదో ఒక వారం నాడు పుడతాడు, 7 వారాలు. అట్లానే 30 తిథులలో ఏదో ఒక తిథి నాడు ప్రతిపదించి అమావాస్య వరకు పుట్టే 30 రోజులు. ఈ 30 తిథుల్లో ఏదో ఒక తిథి నాడే పుడతాడు. ఇవి కాకుండా నేను ఒక కొత్త తిథిలో పుడతాను అంటే పుట్టడానికి వీల్లేదు. కాబట్టి సంవత్సరం కాగానే వీడి జన్మ నక్షత్రమో, వీడు పుట్టినటువంటి ఆ మాసంలో తిథో ఏదో ఒకటి వస్తుంది. ఆనాడు
ఆయుష్య హోమం చేసుకుంటాడు. తద్వారా వీళ్ళకి ఆయుష్ కలుగుతుంది, దాంతో వీళ్ళకి దీర్ఘాయం కలుగుతుంది. అట్లానే 58,87,120 సంవత్సరాలు అయింది. సృష్ట్యాది అంటే సృష్ట్యాది అంటే కేవలం జీవరాశి పుట్టి, అంటే ఇటువంటి కలియుగాలు ఎన్నో పోయినాయి. ఈ కలియుగాల ప్రమాణం మళ్ళీ వేరు. అంటే 199 కోట్లు అంటేనే దీన్ని అర్థం చేసుకోండి. అంటే కలియుగం 4,32,000 సంవత్సరాలు. ఇటువంటి కలియుగాలు ఎన్నో పెరుగుతాయి, ఇదే కాదు. అట్లానే శాలివాహన శక గతాబ్ద, శాలివాహన శకం అంటే మనం సాంఘిక శాస్త్రంలో శాలివాహన గురించి మనం చదువుకుంటూ ఉంటాం. 1941 సంవత్సరం. అట్లానే కలియుగ గతాబ్ద, ద్వాపర యుగం పోయి కలియుగం ఆరంభమై 8,000 సంవత్సరాలు అయిందయ్యా అంటే 5,120 సంవత్సరాలు అయింది. అంటే మన వాళ్ళు అనుకుంటుంటారు స్కైలా పడుతుందంటే ప్రపంచం అంతా నాశనం అయిపోతుంది, ఇంకెక్కడికి వెళ్ళేదని అనుకుంటుంటారు. ఒరే నాయన, ప్రపంచంలో కలియుగానికి ఉన్నటువంటి ఆయు ప్రమాణం 4,32,000 సంవత్సరాలు. 32,000 సంవత్సరాలలో 5,120 సంవత్సరాలు తీసివేస్తే మిగిలినంతా ఇంకా మిగిలే ఉన్నది. అంటే ఎన్నిసార్లు గడిస్తే, ఎన్ని వేల సంవత్సరాలు, లక్షల సంవత్సరాలు గడిస్తే 4,00,000 సంవత్సరాలు, 2,26,000 సంవత్సరాలు ఉంటే గానీ కలియుగం పోతుంది. అట్లానే పంచాంగకర్త కాశ్యప గోత్రం కలిగినటువంటి వాడు జగద్గురు శంకరాచార్య, పుష్పగిరి మహాసంస్థాన సిద్ధాంతి బ్రహ్మశ్రీ త్రిపురారి రామకృష్ణ సిద్ధాంతి గారి ప్రియ శిష్యుడు బ్రహ్మశ్రీ బ్రహ్మభట్ల అయోధ్యరామ శాస్త్రి గారి కనిష్ట పుత్రుడు, తెలంగాణ సమో రాష్ట్ర నభూతో భవిష్యత్ ఉత్తమ పంచాంగకర్త జ్యోతిష్యరత్న బ్రహ్మభట్ల శ్రీరామ సిద్ధాంతి సిద్దిపేట గారితే ఇది ఉడింపబడింది. కొంతకాలం మనవాళ్ళు ఎందుకంటే విషయాన్ని చెప్పాలి. కొంతకాలం మనవాళ్ళు ముక్తేశ్వర స్థలం కాలక్రమేణా సిద్ధాంతి గారు జరిగిపోయినారు, పరమపదించినారు. ఆయన కుమారుడు కొంతకాలం చేసినాడు. కొంచెం మిగతా పంచాంగాలకు దానికి బాగా మనకు తేడాలు వచ్చి పండుగలన్నీ కూడా బాగా వైవిధ్యం రావడం మొదలు పెడితే మనం సిద్దిపేట వారి పంచాంగాన్ని మనం ఎన్నుకోవడం జరిగింది. ఇప్పుడు దీన్నే మనం ప్రమాణంగా పెళ్లిళ్లకు, పేరంటాలకు, గృహప్రవేశాలకు అన్నిటికి కూడా దీన్నే, అట్లానే మన గ్రహణాలకు ఇవన్నిటికి కూడా దీన్నే ముందు పెట్టుకొని చెప్పడం జరుగుతుంది. మంత్రివర్గంలో ఎందుకు 9 కంటే ఎక్కువ ఎందుకు ఉండకూడదు అంటే గ్రహాలు 9 కనుక. అయితే కొంతమందికి మినిస్ట్రీ పోర్ట్ఫోలియో రావచ్చు, రాకపోవచ్చు. ఇప్పుడు ఉన్న వాళ్ళలో ఇప్పుడున్నటువంటి ప్రభుత్వంలో కూడా అందరినీ 200 మన దగ్గర ఉన్న 119 నియోజకవర్గాల్లో 119 మంది ఎమ్మెల్యేలను చేయాలంటే, మినిస్టర్లను చేయాలంటే అంత ఎంతమందికి పోర్ట్ఫోలియోస్ వచ్చినాయి, అది శుభగ్రహాలకు ఎంతమందికి వచ్చినాయి, పాపగ్రహాలకు ఎంతమందికి వచ్చినాయి, మరి ఈ సంవత్సరం ఫలితాంశం ఎట్లా ఉంటుంది, దీన్ని ఒక్కసారి మనం చదువుకున్నాం. నేను ఇంతకుముందు అనేకసార్లు చెప్పినాను, ఏ వారం నాడు ఉగాది వస్తే ఆ వారానికి సంబంధించినటువంటి వాడు రాజు అవుతాడు. ఈ సంవత్సరం ఎవరు రాజు? శనివారం వచ్చింది. ఎందుకంటే మీ నోటితో చెప్తే మీకు తెలుస్తుంది కనుక అడిగినాను. శనివారం వచ్చింది కనుక శని రాజు, మంత్రి రవి. అయితే ఇక్కడ పరమతాత్పర్యం ఇక్కడ ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే అర్కమందస్తథా వైరం కుజమందస్తథైవచ. అయితే రాజుకోను మంత్రికి ఎప్పుడైనా సమన్వయం ఉండాలి, లేకపోతే కొంచెం ఇబ్బంది బాగా ఉంటుంది. ఎందుకంటే సెక్రటరీ, చీఫ్ సెక్రటరీ అర్కమంద సదా వైరం, శనికి రవికి ఇద్దరికి పరస్పర వైరం. అంటే వీళ్ళు ఎవరో కాదు. ఇంకో మాట కూడా చెప్పాలి, శని సూర్యుడు యొక్క కుమారుడు, సూర్యుడి పుత్రుడు శని, సూర్యుడి కొడుకు. అయితే మంత్రివర్గంలో మంత్రి ఏమో తండ్రి అయినాడు, కొడుకేమో రాజైనాడు. అంటే కొడుకు ఉన్నతమైన స్థానంలో ఉంటే తండ్రి సంతోషపడతాడు అనుకోండి, అది వేరు. అయితే శాస్త్రంలో ఇది చెప్పుకుంటా పితాపుత్రం నశత్రుత్వం అని కూడా చెప్పినారు. తండ్రికి కొడుకు ఏమైనా ఉంటుందా, దాన్ని అనుకుంటే ఓ మాట అనుకుంటారు, అదే కుంపలో పడి ఇస్తారు, ఎక్కడికి పోతారు. అయితే మంత్రి రవి, అబ్ధాధిపతి చంద్రుడు, కాబట్టి దుర్యోగాలే ఎక్కువగా కనపడుతున్నాయి. రాజవాహనం గుర్రం వలన ప్రజలు రోగముల చేత, చోరుల చేత పీడింపబడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి.
ఉప్పెనలు, భూకంపాదులు, ప్రకృతి బీభత్సాలు, చాలా జనులు నశించేటువంటి అవకాశం ఉంది. పశ్చిమ దేశాల్లో ఉగ్రవాదం పెరిగి యుద్ధ వాతావరణం ఏర్పడేటువంటి అవకాశాలు చాలా ఉన్నాయి. ప్రజలు జీవనోపాధి కొరకు వేరే దేశాలకు వెళ్లేటువంటి అవకాశాలు ఉన్నాయి. కుత్సిత మిత్రత్వ బలంతో, అంటే కుత్సిత మిత్రత్వం అంటే దుష్ట స్నేహం చేసి ఆ బలంతో సంపాదించే వాళ్ళు న్యాయవర్తన విడిచి భంగపడేటువంటి అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. అట్లానే ఆడవాళ్ల మీద అత్యాచారాలు కొంత తగ్గేటువంటి అవకాశం ఉంది. అట్లానే ఇది బాగా వినండి, శని నల్లని రంగు కలిగినటువంటి వాడు గనక నల్లరేగడి, అట్లానే రవి మంత్రి గనక ఎర్ర భూములు, పత్తి, బియ్యం, నూనె, వస్త్రములు, కాగితం వృద్ధి బాగా ఉంది. అపర ధాన్యాలు బాగా పండేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే వడ్లు, పెసలు, నువ్వులు, అత్యంత మైత్ర బుధ శుక్ర శనైశ్చరాణం దీన్ని కూడా ఇచ్చినాడు. ఎందుకంటే పెసలు, నువ్వులు, శనిగలు ఇక్కడ రెండు పరస్పరం, ఇప్పుడు బృహస్పతికేమో మంత్రి దగ్గర, శనికేమో బుధుడు శుక్రుడు దగ్గర ఇవన్నీ పండేటువంటి వడ్లు, పెసలు, నువ్వులు, శనిగలు, వేరుశెనగ, అట్లనే పంటలు కూడా బాగా పండుతాయి. బత్తాయిలు అనుకోండి, అట్లానే సేపులు అనుకోండి, ద్రాక్ష పళ్ళు అనుకోండి, అరటి పళ్ళు అనుకోండి, ఇవన్నీ కూడా బాగా పండేటువంటి అవకాశం ఉంది. అబ్దాధిపతి చంద్రుడైనందువలన స్త్రీలకు మేలు జరుగుతుంది. జనులు కామభోగ శృంగారములు అనుభవించేటువంటి అవకాశం ఉన్నది. ప్రధానాధిపత్యములు క్రోడగ్రాములకు వచ్చినందున ప్రజలు దుర్మార్గుల చేత పీడింపబడేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ప్రజలు వ్యాధిగ్రస్తులయ్యేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. ఈతి బాధలు అంటే ప్రకృతి నుంచి వచ్చేటువంటి బాధలు పొందేటువంటి అవకాశం ఎక్కువగా ఉంది. అట్లానే ఇంత ధనాన్ని సంపాదించినా గాని తృప్తి లేక మానసికమైనటువంటి బాధతోని ధనం సంపాదించాలి అని అనేక కష్టాల్ని పొందేటువంటి అవకాశం కలుగుతుంది. అట్లానే గురువు 3 రాశుల్లో సంచరించడం వలన, అంటే 3 రాశుల్లో సంచరించడం అంటే ఇప్పుడు ఒక రాశిలో ఉన్నాడు, ఇది అర్థం కావాలి. ఎందుకంటే గురువు సంవత్సరానికి ఒకటే రాశిలో ఉంటాడు. అయితే మనం కూడా ఏం చేస్తూ ఉంటాం, నడక నడుస్తూ ఉంటే ఒకసారి కొంచెం ఉల్లాసం అనిపిస్తే ఏం చేస్తాం, ఒక 2 అడుగులు స్పీడ్ పోతాం. కొంచెం స్పీడ్ పోగానే బాగా మనకు అలసట వచ్చింది అనుకోండి, ఇక అసలు నడిచేంత కూడా బాగా స్లో అయిపోతాం. అట్లానే వీడు ఒక్కొక్కసారి అతిచారం అయిపోయి ముందు రాశిలోకి వెళ్ళడం, వక్రగతి కలిగి వెనుక రాశిలోకి రావడం, ఇట్లా వాడు 3 రాశుల్లో సంచారం చేస్తూ ఉన్నాడు. బహుశా నేను ఒకటే గ్రహానికి ఇటువంటి స్థితి కలగడం అనేటువంటిది నేను చూడడం అయితే ఇది మొదటిసారి అని అనుకుంటున్నాను. ఇది నాకున్నటువంటి వయసులో అంతకుముందు అనేక సార్లు వచ్చి ఉండవచ్చు. 3 రాశుల్లో సంచరించడం వల్ల యుద్ధం ఏర్పడేటువంటి అవకాశాలు, తద్వారా జననష్టం కలిగేటువంటి అవకాశాలు ఉన్నట్టుగా రాసుకున్నాడు. భూకంపాలు, ప్రకృతి బీభత్సం వలన ఆహాకారాలు చేసేటువంటి అవకాశం, అశాంతి నెలకొనేటువంటి అవకాశం ఉంది. విమాన ప్రమాదాలు, రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరిగేటువంటి అవకాశం ఉంది. అహంకారము, అవినీతి, లంచగొండితనం ఎక్కువయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. అట్లానే దుర్మార్గులు, విందులు, వినోదాలు ఇవన్నీ అన్యాయంగా సంపాదించినటువంటి ధనంతో భోగభాగ్యాలను అనుభవించేటువంటి అవకాశం ఎక్కువగా కనబడుతుంది. ఆర్ద్రాకార్తె నుండి వర్షాలు ప్రారంభమై, ఆర్ద్రాకార్తె అంటే మనం అశ్విని కార్తె దగ్గర నుంచి చూసుకుంటూ ఉంటాం. అశ్విని, భరణి, కృత్తిక, రోహిణి, మృగశిర, ఆర్ద్ర అంటే 3 నెలలు, చైత్రమాసం నుంచి 3 నెలలు, చైత్రం, వైశాఖం, జ్యేష్టం అంటే ఒక్కొక్క కార్తె 15 రోజులు. ఇప్పుడు 6 కార్తెలు చెప్పినా కనుక 6, 15, 3 నెలలు అంటే జ్యేష్ఠ మాసం వెళ్ళిన తర్వాత ఆషాఢ మాసం నుంచి మనకు వర్షాలు పడేటువంటి అవకాశం కనబడుతూ ఉంది. అట్లానే వరదలు, తుఫానులచే భూమి జలమయమయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. పశువులు, పంటలు, ప్రజలు కొట్టుకొని పోయేటువంటి అవకాశం కూడా ఉంది. ఆషాఢ శుద్ధ దశమి గురువారం 11/7/2019 నుండి భాద్రపద బహుళ పంచమి 19/9/2019 శుక్రవారం, అంటే బహుశా మనకు భాద్రపదం నుంచి భాద్రపద బహుళ పంచమి 19/9/2019 అంటే శ్రావణ మాసంలో ఈసారి ముహూర్తాలు లేవు, పెళ్లి ముహూర్తాలు లేకుండా పోయినాయి శ్రావణ మాసంలో.
అట్లానే మార్గశిర శుద్ధ విధియ 14/12/2019 నుండి పుష్యబహుళ పాడ్యమి శనివారం 11/1/2020 వరకు గురువారం ఆషాఢ శుద్ధ 16/7/2019 నాడు పౌర్ణిమ ఆషాఢ శుద్ధ పౌర్ణిమ సంపూర్ణ చంద్రగ్రహణం ఆషాఢ మాసంలో వస్తుంది. మార్గశిర బహుళ 26/12/2019 నాడు సూర్యగ్రహణం కలుగుతుంది. ఇది అమావాస్య నాడు కలుగుతుంది. అట్లానే 1 తులం వర్షం, 2 తులముల గాలి, 7 వీసముల పంట కలిగి సమస్త జనులు సుఖపడేటువంటి అవకాశం కలిగింది అని చెప్తున్నారు మేషరాశి వాళ్ళకు. అట్లానే రాజపూజ్య రాజావమానం 3 వాళ్ళ రాజపూజ్యం, 6 వాళ్ళ రాజావమానం. ఆదాయం ఏమి సమానమే ఉన్నది కానీ రాజపూజ్య రాజావమానం 3, 6 ఉంది. వృషభ రాశి వాళ్లకు 8 వాళ్ళ ఆదాయం, 8 వాళ్ళ ఖర్చు, వీళ్ళకు కూడా సమానంగా ఉంది. అట్లానే 6 వాళ్ళ రాజపూజ్యం, 6 వాళ్ళ రాజావమానం. మిథున రాశి వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు. అట్లానే మిథున రాశి వాళ్లకు 2 వాళ్ళ రాజపూజ్యం, 2 వాళ్ళ రాజావమానం. కర్కాటక రాశి వాళ్లకు 5 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు. అట్లానే 5 వాళ్ళ రాజపూజ్యం, 2 వాళ్ళ రాజావమానం. సింహరాశి వాళ్లకు 8 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు. అట్లానే 1 వాళ్ళ రాజపూజ్యం, 5 వాళ్ళ రాజావమానం. కన్యా రాశి వాళ్లకు 11 వాళ్ళ ఆదాయం, 5 వాళ్ళ ఖర్చు. అట్లానే కన్యా రాశి వాళ్లకు 4 వాళ్ళ రాజపూజ్యం, 5 వాళ్ళ రాజావమానం. తులారాశి వాళ్లకు 8 వాళ్ళ ఆదాయం, 8 వాళ్ళ ఖర్చు. అట్లానే 7 వాళ్ళ రాజపూజ్యం, 1 వాళ్ళ రాజావమానం. వృశ్చిక రాశి వాళ్లకు 14 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు. అట్లానే 3 వాళ్ళ రాజపూజ్యం, 1 వాళ్ళ రాజావమానం. వృశ్చిక రాశి వాళ్లకు 14 వాళ్ళ ఆదాయం, 14 వాళ్ళ ఖర్చు, 3 వాళ్ళ రాజపూజ్యం, 1 వాళ్ళ రాజావమానం. అట్లానే ధనుస్సు రాశి వాళ్లకు 2 వాళ్ళ ఆదాయం, 8 వాళ్ళ ఖర్చు, 6 వాళ్ళ రాజపూజ్యం, 1 వాళ్ళ రాజావమానం. అట్లానే మకర రాశి వాళ్లకు 5 వాళ్ళ ఆదాయం, 2 వాళ్ళ ఖర్చు. అట్లానే 2 వాళ్ళ రాజపూజ్యం, 4 వాళ్ళ రాజావమానం. హలో, అందరికీ నమస్కారం. ఈ వీడియో చూసే ముందు మా యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి.